సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ కార్యక్రమం మళ్ళీ వచ్చేసింది, సిద్ధంగా ఉంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ రోజు వచ్చిన 6 పార్టిసిపెంట్స్ ఎవరెవరో కనుక్కుందాము. నా పేరు కల్పన, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అండ్ హాబీస్ డాన్సింగ్ అండ్ క్రియేటింగ్. ఓకే. నా పేరు ప్రియా, నేను కొత్తపేట నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీటెడ్. నా హాబీస్ వచ్చేసి బుర్ర ఉన్న వాళ్ళది బుర్ర తింటా, బుర్ర లేని వాళ్ళు బుర్ర తింటా. అంటే లేని వాళ్ళకి బుర్ర తింటా, ఉన్నా తింటా లేకపోయినా తింటా. ఓ, నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు? నువ్వేదనుకుంటే అది. మధ్య రకం అనుకుంటాను. నా పేరు గీత, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఐమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. నా హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే. నా పేరు శ్వేతాంజలి, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అబ్బో, బాంబులు వేయడానికి వచ్చాను స్టార్ మహిళ మీద. అబ్బో, అమ్మో, మంచి నవ్వుల బాంబులు వేయండి, పేలే బాంబులు ఏం వేయొద్దు. హాబీస్ ప్లేయింగ్ ప్లేయింగ్ విత్ యూ, విత్ మీ. అబ్బో, చాలానే ఉన్నాయి. అమ్మో. దిస్ ఇస్ హారిక ఫ్రమ్ కల్లగుట్టి. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్, సింగింగ్ అన్ని. మీలాగా యాంకరింగ్ చేయాలంటే నాకు ఇంకా చాలా 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 ఇష్టం. ఓకే. నా పేరు నిహారిక, నేను దిల్షనా నుంచి వచ్చాను. నాది బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ సాంగ్స్ అండ్ డాన్సింగ్ అండ్ మీ షోస్ అన్ని చూస్తా. మీకు నేను పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. చెప్పాలి. ఏం చెప్పాలి? సేమ్ పించ్, గ్రీన్ గ్రీన్. ఓ, మరి నేను కూడా చెప్పాలి సేమ్ పించ్. ఆపోజిట్, రెడ్ గ్రీన్. కరెక్ట్, వెరీ గుడ్. అంతా అర్థమైపోయింది నాకు ఇప్పుడు పూర్తిగా ఈ అమ్మాయి గురించి. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. 6 ఎవరు విన్ అవుతారో చూద్దాము. చరిత్ర ప్రకారం బెజవాడని అందమైన నగరంగా తీర్చిదిద్దిన రాజు ఎవరు? తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళాయిర రౌండ్ వరకు మీరు వెయిట్ చేయాల్సింది. వేచి ఉండండి. సుమా, ఇంకొక క్వశ్చన్ కూడా. ఏంటది? సుమాకి ఇష్టమైన పదం, సుమాతో ఎల్లప్పుడూ ఉండేది ఏంటిదో తెలుసుకోవాలంటే మీరు కూడా ప్రశ్నకు వేళ వరకు వెయిట్ చేయండి. నాతో ఎల్లప్పుడూ ఉండే పదం నీతో ఎల్లప్పుడు ఉంటుంది, నీతోనే ఉంటుంది. నీకు ఇష్టమైన పదం. నాకు ఇష్టమైన పదం నీతో ఎల్లప్పుడు ఉండేది. ఓకే, ఏంటది? ప్రశ్న అప్పుడు తెలుసుకుంటా. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాము. ఓపెన్. ఎవరికి? కనుక్కో చూద్దాం. నీకేరా? మన తలరాత అది. ప్రియాకి వచ్చింది. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే. నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేను నీవంటే. హే లేడీ, నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఓకే, సో ప్రియా నీకు 20 పాయింట్స్ వచ్చాయి. నువ్వు ఇంకా ఏమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్పాలనుకుంటున్నావా? ఒక క్వశ్చన్. బంగారాన్ని కలిస్తే ఏమవుతుంది? ఏంటండి? బంగారాన్ని కలిస్తే ఏమవుతుంది? బంగారాన్ని కాలిస్తే బంగారమే మిగులుతుంది. నువ్వు కావాలంటే నన్ను కాల్చి చూడండి.
ఏ నువ్వు మా అందరితో ఉండే గోల్డ్ నిన్ను ఎలా కలుస్తాం చెప్పు. అంటే నేను మిగులుతాను అంటున్నాను నేను. వద్దు వద్దు ఏమవుతుంది చెప్పు. కాలుతుంది. కాలదా? కాలుతుంది, వేడవుతుంది. వేడవుతుందా? Yeah. సూపర్. బాగా చెప్పావు. యా ఇప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. దింపండి పంజరం. పదండి. వెరీ గుడ్. రెడీ 1 2 3 గో. హే పొట్టి దొరికేసావు ఫస్ట్. నువ్వు పెద్ద పొడుగున్నావని. చూడు దానికంటే పొడుగున్నా. దానికన్నా యా కరెక్ట్ గా భూమికి 4 అడుగులు ఉంటావు నువ్వు. నువ్వు అదే మరి పొట్టోళ్ళే గట్టోళ్ళని చెప్పి. సచిన్ టెండూల్కర్ ఎంత ఉంటాడు అసలు? పొట్టిగా కానీ మొత్తం ప్రపంచాన్ని నేలలేదు. అవునా? పెద్ద. నేను మీ అందరినీ తల దించుకునేలా చేస్తున్నా. నేను తల డైట్ గురించి వెయిట్ గురించి మాట్లాడద్దు. నేనున్నానులే. ఓకే ఎన్ని నీతులు మాట్లాడుతున్నావు. 10 పాయింట్లు తీసుకో. అయినా ఎందుకమ్మా ఇంత కంగారు? మునపటికి నీలాంటి వాడేనంట డాక్టరు 24 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకోమంటే వాడు గంటకి 24 టాబ్లెట్లు వేసుకున్నాడంట. అలా అవుట్ అయిపోయావు నువ్వు ఈ కంగారుతో. వెళ్ళు. రెడీ 1 2 3 గో. హారికకి 12 పాయింట్లు. సుమా నేను ఒకటి అడగాలనుకున్నా, చెప్తావా మరి? అడుగు. సరే చెప్తానా లేదా అని తర్వాత విషయం. అడుగు. ఓకే. గడసైన కొత్త కోడలు ఏమంటుంది? ఇంటి తాళం అడుగుతుంది. కాదు, ఇంకేం అడుగుతుంది? ఇంకేం అడగచ్చు? గడసైన కొత్త కోడలు బీరువా తాళం ఇంటి తాళం అడగదా? అడగదు. టీవీ రిమోట్ అడుగుతుంది. గొడవలంతా ఎక్కువగా జరిగేది రిమోట్ గురించే కదా. అత్తగారు నాకు ఇంకేం వద్దు, మీ ఇంట్లోని టీవీ రిమోట్ నాకు ఇస్తే చాలు అని అడుగుతుంది. కాదా? కాదు. అయితే చెప్పి. కట్నం ఇచ్చాను కాబట్టి అందరు నా మాట వినాలి అని అంటుంది. ఓ గుడ్ వన్ యా, గుడ్ వన్. బాగుంది. రెడీ 1 2 3 గో. కల్పనకు 14 పాయింట్లు. In a car, 2 persons are there. Oh, it's English. Okay. In a car, 2 persons are there. Okay, in a car, 2 persons are there. Okay. The child is son of the driver. The child is the son of the driver. But driver is not the father of the child. So it should be the mother of the child. Super brilliant. Wow. ఇది ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ జోక్ అన్నమాట. దీన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేయలేమేమో, ఎందుకంటే మనం తెలుగులో ఇంకొంచెం ఆప్యాయంగా పిలుచుకుంటాం అమ్మా నాన్న అని. ఇక్కడ ఫాదర్ మదర్ అనేసరికి నేను చెప్పలేకపోయానమ్మా బాబు. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. రెడీ 1 2 3 గో.
పాయింట్లు, గీతకి 18 పాయింట్లు. శ్వేతాంజలి మీరేం చెప్తారు? ఒక డైలాగ్ చెప్తాను. చెప్పండి. ఐస్ మీద పుల్ల, మనసులో ప్రాణం, ఈ రెండు ఉన్నంత వరకే ఏదో నిలబడుతుంది. ఐసులో ఐస్ జారిపోయిందంటే కనీసం నీళ్ళనే మిగులుతాయి, మనసుకు మాత్రం విరిగిపోయిందంటే ఏమీ మిగలదు. మీ మనసు విరగొట్టండి సుమ గారు. ఏం పోల్చారు? ఐసు, పుల్ల, మనస్సు, పిల్ల, చంపేశారండి, చంపేశారు. ఎందుకు ఇంత వేదాంతం మీలో ఉప్పొంగుతోంది? మిమ్మల్ని చూసే, మిమ్మల్ని ఇన్స్పైర్ ఏదో ఒకటి కావాలని అలా తప్పన రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా వెరీ గుడ్. అలా పెరిగి పెరిగి మరీ ఎక్కువ పెరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. నేను సాంగ్ పడతావా? పాడు. నిన్నిలానే చూస్తూ ఉన్న రోజులాగే కలుసుకున్న గుండెలో ఈ అలజడేంటో కొత్తగా. అరెరే అరెరే ఏంటో ఈ వరసే కలిగే కలిగే నాలో నీ వలనే. ఎందుకో పరవశం తెలియది అనుక్షణం, ఇంతలోనే ఏమిటో ఈ సంబరం, నన్ను నీ మరవటం. బాగుంది. ఏ సినిమాలో పాట ఇది? జబర్దస్త్. బాగుంది. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. వట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. నీ బిడ్డ వచ్చి తల్లినాకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే, మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే, సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే. దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. ప్రియాకి గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కింది ప్రియా. రేసుగుర్రం. రేసుగుర్రం. దేవుడా దేవుడా దేవుడా.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. నాకు లిటరేచర్ అంటే చాలా పిచ్చయ్యా. సాహిత్యం అంటే చెవి కోసుకుంటాను. నువ్వు ఫైన్ కట్టక్కర్లేదు గానీ ఫైన్ గా ఓ మంచి కవిత చెప్పయ్యా. కవిత సార్ నేను చెప్తాను సార్. మామిడి తోపులోకి మామిడి తోపులోకి కావు కావుమంటూ కావుమంటూ వచ్చిందో కాకి, అది వేసుకుంది డ్రాయర్ జాకీ. కాకి డ్రాయర్ వేసుకుందా? పుట్టినప్పటి నుంచి నేనే వేసుకోలేదు. కాకి డ్రాయర్ వేసుకోవడం ఏమిటా? కవిత్వం చెప్పాలంటే కవిత్వం చెప్తావరా? కవిత చెప్పకపోతే కొట్టి చంపేసేలా ఉన్నాడు. మనం జంప్ వీడి కవితలు పిచ్చి. మామిడి తోటలోకి ఏం వచ్చింది? హారిక కాకి. ఎలా వచ్చింది? కావు కావమంటూ వచ్చింది. వెరీ గుడ్. అంతకన్నా నేను అడగకూడదు, మీరు చెప్పకూడదు. మీకు 6 పాయింట్లు తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. నిహారికకి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? కల్పన. గీతాంజలి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎరా. సత్యభామ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ భూమిక, బి స్నేహ. భూమిక. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఎవరి దగ్గర లాగను? ప్రియా 2 అండ్ హారిక 1. ఆధునిక ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి? ఆప్షన్స్. ఏ 1902, బి 1896. 1902. కాదు, 1896. క్రీస్తు పూర్వం 776వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఒలింపిక్ క్రీడలు రకరకాల కారణాల వల్ల 1500 సంవత్సరాల పాటు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆధునిక ఒలింపిక్స్ 1896 ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం అయ్యాయి. అదనమాట. వామ్మో, క్రీస్తు పూర్వమే ప్రారంభమైందా ఒలింపిక్స్? నిహారిక నిహారిక నువ్వే నా దారిక
నటించిన తర్వాత ఫేమస్ హీరోయిన్ అయిన హ్యాపీ డేస్ హీరోయిన్ ఎవరు? తమన్నా. తీసుకో 6. కల్పన 2, గీత 1, శ్వేత 2, ప్రియా 1. చరిత్ర ప్రకారం వైజాగ్ సమీపంలో సర్వసిద్ధి అనే నూతన పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆప్షన్స్. ఏ మంగిరాజు, బి జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. హారిక 1, ప్రియా 1, కల్పన 1. దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ప్రియా 2, నిహారిక 1, కల్పన 1, గీత దగ్గర 1, శ్వేతాంజలి దగ్గర 1. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆప్షన్స్. ఏ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బి యూరీ గెగారిన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చంద్రమండలం మీద ఫస్ట్ అడుగు పెట్టాడు. అంతరిక్షంలోకి రష్యాకి చెందిన యూరీ గెగారిన్ 1961లో ఏప్రిల్ 12న మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళాడు. గది మ్యాటర్. ఓకే, వెనక్కి వెళ్ళి ఒక బలూన్ పగలగొట్టు. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? అవును, నేను క్వశ్చన్ అడిగే ముందు నువ్వు అదేదో చెప్తానన్న ప్రశ్నకు వేళ నేను చెప్తాను నాలో ఉన్నది. నేను అడుగుతా. నేను చెప్తాను తర్వాత. ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు. నువ్వు అడుగు. సుమాతో ఎల్లప్పుడు ఉండేది ఏంటిది? ఎల్లప్పుడు ఉండదు మేకప్. సుమాకి ఇష్టమైన పదం ప్యాకప్. వామ్మో, ఇదేదో కామెడీ షోలోంచి ఇక్కడ కొట్టేశారని నాకు అర్థం అయిపోయింది అమ్మా. స్వామిరారా సినిమాలో హీరోయిన్ ఎవరు? స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. గీత 1, కల్పన 1, నిహారిక తెలుగు 18. 1, నిహారిక 1. ఓకే. శ్వేతాంజలి 1, హారిక 2. చరిత్ర ప్రకారం బజవాడని అందమైన నగరంగా తీర్చిదిద్దిన రాజు ఎవరు? ఆప్షన్స్. ఏ అమ్మరాజు, బి యుద్ధమల్లుడు. అమ్మరాజు. అమ్మరాజశేఖరు కాదమ్మా, యుద్ధమల్లుడు. సుమా, ఐ విల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. అడుగు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి నైట్ టైంలో వచ్చి నీ పేరేంటి అని అడుగుతాడు. అమ్మాయి ఇప్పుడు మనీ ఉంటాయి కదా, వాట్ ఎవర్ ఇట్ మే బి, 100 రూపీస్ నోట్ ఆర్ మనీ చూపించి నైట్ టైం ఆకాశంలోకి చూపిస్తుంది. అమ్మాయి పేరేంటి? ధనలక్ష్మి. కాదు. ధనం చూపించింది, ఆకాశంలోకి చూపించింది. ధనం, రూపాయి, లక్ష్మి. లక్ష్మి సిరివెన్నెల. రైట్ ఆన్సర్. నచ్చేవులే సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్. ఏ నవదీప్, బి తనీష్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. హారిక 1, ప్రియా 1, కల్పన 1. భాగవతం ప్రకారం కృష్ణుని ఎత్తుకుపోవడానికి సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు? ఆప్షన్. ఏ శకటాసురుడు, బి తృణావర్తుడు. శకటాసురుడు కాదు, తృణావర్తుడు. కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం ఒక మారు కలిసిన అందం అలలాగా. హీరో రామ్ తొలి హీరోయిన్ ఎవరు? అంటే హీరో రామ్ పక్కన నటించిన తొలి హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ త్రిష, బి ఇలియానా.
ఇలియానా. సినిమా దేవదాసు కరెక్ట్. ఇలియానా తీసుకో. ప్రియా ఒకటి, గీత ఒకటి, హారిక ఒకటి. డిఎన్ఏని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ హెన్రీ రూథర్డ్, బి జేమ్స్ వాట్సన్. ఏ హెన్రీ రూథర్డ్. కాదు, జేమ్స్ వాట్సన్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా? నిన్నే దాచేసి లేవు పొమ్మంట, నీకే నిన్నే ఇవ్వనంట. అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట. నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. రహదారుల్లో పూలు పూయిస్తా, నా దారంటూ వస్తానంటే. మహారాణల్లే నన్ను చూపిస్తా, నాపై కన్నే వేస్తానంతే. అరే ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం. ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. హారిక చాలా బాగా చేసావు హారిక, సూపర్. అండ్ అలాగే హారికతో పాటు కల్పన, గీత అండ్ నిహారిక.
లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం బజార్ నొక్కింది హారిక. రాధిక. సరే రాధిక అంట, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. రాధిక గారి 6 పాయింట్లు. సినిమాల్లో ఒక ఊపు ఊపేసిన తర్వాత ఆవిడ సీరియల్స్ లో కూడా వచ్చి రాణించేటువంటి నటి రాధిక గారు. నెక్స్ట్ చిత్రం ప్రియా. నిషా అగర్వాల్. చూద్దాము. చూసావా నీ కిక్కు. -6. రాధిక గారు కూడా యాంకరింగ్ చేశారు అండ్ ఈవిడ కూడా యాంకర్. ఈవిడ చాలా పెద్ద యాంకర్, మంచి యాంకర్ ఈవిడ. వరల్డ్ ఫేమస్, వరల్డ్ ఫేమస్. నెక్స్ట్ చిత్రం కల్పన. సాయి కుమార్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సాయి కుమార్ గారు కూడా మంచి యాంకర్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. నెక్స్ట్ చిత్రం కల్పన. సదా. ఇప్పుడు డీజేలో డి జూనియర్స్ లో మంచి తెలుగు మాట్లాడుతూ చక్కగా అలరిస్తున్న నటి సదా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హారిక. ఆలీ. కమీడియన్ గా, హీరోగా అండ్ యాంకర్ గా విజృంభిస్తున్న ఆలీ గారు. డాక్టర్ ఆలీ. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం గీత. నాగబాబు. సారీ. జబర్దస్త్ లో ఆయనదైన మార్క్ స్మైల్ తో కాదు నవ్వుతో ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొడుతున్న నాగబాబు గారు. చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, గేమ్ లో ఫస్ట్ అరటి పండు, ఆ తర్వాత ఈ మెయిజ్, ఆ తర్వాత గేమ్. ఇక్కడికి వచ్చి ఇలా నిలబడి రెడీ 1 2 3. వెరీ గుడ్. ఇంతే ఆట. ఓకే, 1 2 3 గో.
గోడకు కొట్టిన బంతి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 అండ్ హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72 నీకు కూడా హండీ సెట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రియా. 1 2 3 గో. ఒకటి 2 16 17 18 19 20 120 పాయింట్. నువ్వేది కూల్ బాక్స్. మై గాడ్, ఎవరికి రాలేదు తెలుసా? ఈ హాట్ లో సమ్మర్ కదా. నిజంగా గ్రేట్. మంచి గిఫ్ట్ గెలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 9 10 ఇంత లేటుగా వస్తే రానిస్తాను అనుకుంటున్నావా? ఇలాటు 11 12 13 14 15 16 17 దా 102 పాయింట్స్. రైస్ కుక్కర్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు హారిక. గోపాలకృష్ణకి ఆపోజిట్ ఏంటి? గోపాలకృష్ణ. కంపాలకృష్ణ. 1 2 3 గో.
హలో 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 అదే మరి ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ అంటే అమ్మా 1 2 13 14 15 16 96 పాయింట్లు. రోటీ మేకర్. ఇదిగో లీడ్ లో ఉంది ప్రియా 138 పాయింట్స్ తో. నీ టార్గెట్ 19 6. అలాగైతే నువ్వు విన్ను, లేదంటే ప్రియా విన్ను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కొట్టావు అవి ఎలా పోతుంది. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 60 అండ్ డిన్నర్ సెట్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ యువతి ప్రియా. పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే. నాకొద్దు, నాకు డాన్సే కావాలి. నీ డాన్స్ చేస్తా, నాకు షీల్ నువ్వే తీసుకెళ్ళి. ఊగే ఊగే